నిన్న మొన్న 38వ డివిజన్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుప్రియా గారిని కార్యాలయం ఓపెన్ చేసి ఆమె ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాము. ఈరోజు నాకు అత్యంత ఆప్తుడు, తెలుగుదేశం పార్టీకి 83 నుంచి ఈ ఏరియాలో జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి ఏదైతే హరిబాబు ఉన్నాడో అతను పార్టీలో 83 పార్టీ ఆవిర్భావం అప్పుడే కాకుండా నాన్న ఆగండమ్మా, పార్టీ ఆవిర్భావం ముందే కాకుండా అదొక ముందే ఎన్టీఆర్ అభిమాన సంఘాల్లో చురుకైన పాత్ర వహించి తెలుగుదేశం పార్టీని జెండాని వదలక ఎంతమంది నాయకులు వచ్చిపోయినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండి ఒకసారి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయి మరోసారి పోటీ చేసి విజయవాడలో జెంట్స్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి ఏకైక వ్యక్తి గుండరపు హరిబాబు. అతను 5 సంవత్సరాలు ఫ్లోర్ లీడర్గా పనిచేసి పార్టీకి ఎనలేని సేవలు చేసినందుకు ఏదైతే అందరికీ సీనియర్లందరికీ కూడా కార్పొరేట్ టికెట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు, నాగుల మీరా గారు మేము కలిపి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు, నాగుల మీరా గారు, నేను ముగ్గురం కలిపి కూడా పూజితకి ఆ రోజే బీఫారం ఇవ్వడం జరిగింది. నిజమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, రాష్ట్ర అధిష్టానం దృష్టిలో ఉన్నటువంటి అభ్యర్థి పూజితనే. ఏదో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఈ డివిజన్లో ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారితో ఈరోజు ఉదయం దాదాపు 2 గంటల పాటు సమావేశం అయ్యాం. నేను నాగుల మీరా గారు ఇద్దరం కూడా అన్నీ కూడా చంద్రబాబు గారికి వివరించడం జరిగింది. అంటే ఈ కన్ఫ్యూజన్ పోవడానికి ఒక 2-3 రోజులు వ్యవధిలో, అంటే ఇది ఒక మీరు అడగకముందే మేము ప్రస్తుతం చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరినో అభ్యర్థాన్ని ఇవన్నీ చేశారు. అయితే బీఫామ్ ఇచ్చింది ఈ అమ్మాయికే, రికార్డెడ్గా ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న కన్ఫ్యూజన్లో రాష్ట్ర పార్టీ కలుగు చేసుకొని 2 రోజుల్లో క్లియర్ చేస్తానన్నారు. 2 రోజుల్లో పూజిత పేరు అనౌన్స్ చేస్తానన్నారు. ఆ హామీ మేరకు మేము డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే గుండరపు హరిబాబు అత్యధిక మెజార్టీతో గెలుపొందాడో ఈ డివిజన్ సమస్యలు పరిష్కరించడమే కాకుండా విజయవాడలో ఎక్కడా లేనటువంటి నిధులు ఎంత ఖర్చు పెట్టారా? మొత్తం 7 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధుల్ని ఈ డివిజన్కి ఖర్చు పెట్టడం జరిగింది. పాత 26, కొత్త 39కి. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్న ఆ పనులన్నీ కూడా ఈసారి ఆ కుమార్తె కార్పొరేటర్ అయిన వెంటనే ఆ కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఈ కార్యక్రమాలే కాకుండా సొంత డబ్బులతో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అతనికి అతని కుటుంబానికి న్యాయం చేస్తుంది. ఎటువంటి అపోహలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోవద్దు. ఖచ్చితంగా పూజితనే, గుండరపు పూజిత బీటెక్, ఒక బీసీ క్యాండిడేటు, అలాగే పద్మశాలి వర్గానికి చెందినటువంటి అమ్మాయి. పద్మశాలీలకి విజయవాడ నగరంలో ఇచ్చినటువంటి ఏకైక సీట్ ఇదే. తప్పకుండా ఈ అమ్మాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. పూజిత ఈరోజు డివిజన్లో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. బుద్ధ వెంకన్న గారు చెప్పినట్లుగా గుండవరపు హరిబాబు ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘం నుంచి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో పశ్చిమ నియోజకవర్గంలో తన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. గతంలో కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్గా ఉండి ఈ 39వ డివిజన్ గతంలో 26వ డివిజన్గా ఉండేది. 7 కోట్ల రూపాయల నిధులతోటి ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ, లైట్లు కానీ, మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో అన్ని డివిజన్ల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతం ఇది. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మెజారిటీ వచ్చింది, కార్పొరేషన్ ఎలక్షన్లో మెజారిటీ వచ్చింది.
మొన్న ఎంపీ గారికి కూడా ఈ డివిజన్లో కూడా మెజారిటీ రావటం జరిగింది. ఎమ్మెల్యేకు మెజారిటీ వచ్చింది, ఎంపీకి వచ్చింది. అంటే నిరంతరం పేద ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి ఇవాళ తన కుమార్తె పూజిత ఒక బీటెక్ చదువుకున్నటువంటి అమ్మాయి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డ, అలాగే మైనారిటీ వర్గానికి చెందిన బీసీ ముస్లిం ఏదైతే సఫియా కానివ్వండి, అట్లాగే మన సిపిఐ కార్యదర్శి గారు కూడా వచ్చారు. మేమందరం కోరుకునేది ప్రజలను ఒక్కటే, విజయవాడ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, విఘ్నత కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ విజయవాడ కార్పొరేషన్లో గతంలో పసుపు జెండా ఎగిరింది కాబట్టి విజయవాడ నగర అభివృద్ధి జరిగింది. కానీ ఈ రోజున విజయవాడ నగర ప్రజలు విఘ్నతతో ఆలోచించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్చాలి, అమరావతిని మార్చాలనేటువంటి ప్రయత్నం జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు, అంటే విజయవాడ నగర ప్రజలు అమరావతి తరలించటానికి మాకు ఇష్టం లేదు అని చెప్పేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే విజయవాడ నగర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అమరావతి ఇక్కడే ఉండాలని నిరూపించవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలకు ఉంది. ఎందుకంటే అమరావతి రాజధాని ఉంటే విజయవాడ నగర అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి. అన్నిటికీ మించి కష్టమో అప్పులో సప్పులో చేసుకుని మన బిడ్డలను చదివించుకుంటే ఇవాళ ఇంజనీర్లు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఇవాళ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఇవాళ 59 డివిజన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది, 5 డివిజన్లో సిపిఐ పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని మాట్లాడినా, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు, గౌరవ మంత్రివర్యులు, మేము మొత్తం స్వీప్ చేస్తామంటా ఉన్నారు. అసలు గతంలో 7 సీట్లు వైసీపీకి పశ్చిమలో వచ్చిన 5 నీ దమ్ముంటే అవి నిలబెట్టుకోమని మేము ఈ ద్వారా సవాల్ ఇసురుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పూజిత 100కి 100 రూపాయలు వాళ్ళ నాన్న చేసినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంత సమస్యల మీద ఒక విశేషం ఏమిటంటే అటు కరీముల్లా కార్పొరేటర్ చేశాడు, హరిబాబు కార్పొరేటర్ చేశారు. వాళ్ళిద్దరు బిడ్డల్ని, చిన్న బిడ్డలు, ఆ అమ్మాయి కూడా సఫియా కూడా బీఫార్మ్స్ చదివింది. అంటే తెలుగుదేశం పార్టీ సర్వీస్ చేయడానికి యువత ముందుకు వస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ, ఇవాళ యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ఇచ్చిన బీఫారం కేసరి నాని గారి చేతుల మీదుగా, బుద్ధ వెంకన్న గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పూజిత గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వేరే రకమైనటువంటి ఆలోచనలు అవసరం లేదు. రకరకాలుగా మాట్లాడతారు. మేము ఇవాళ ఒక బాధ్యులం, ఒక ప్రధాన కార్యదర్శి రాష్ట్రానికి, ఒక శాసన మండలి సభ్యులు, అర్బన్ అధ్యక్షుడిగా చేశాడు, ఇన్ఛార్జిగా చేశాడు. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను. అదే రకంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నేను ఇన్ఛార్జిగా పనిచేశాను. మాకు పశ్చిమ నియోజకవర్గంలో ఏ డివిజన్లో ఎవరు ఏంటి అనేది తెలిసినటువంటి వ్యక్తులుగా, హరిబాబు పార్టీకి చేసినటువంటి సేవలకు గుర్తుగా గతంలో కార్పొరేటర్ ఇచ్చాము, ఇప్పుడు కూడా వాళ్ళ బిడ్డకు కోరిక ఇవ్వటం జరిగింది. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే మన పూజితాకి మీరు ఓటేసి ఏదైతే బీటెక్ చదువుకున్నటువంటి ఈ బిడ్డని మీ బిడ్డగా కార్పొరేషన్ హాల్లో, మా కోరిక ఏంటంటే ఇద్దరు కలిసి చదువుకున్నారు, సఫియాను పూజిత, వీళ్ళిద్దరూ ఒక బెంచ్లో కూర్చుంటే చూడాలనేటువంటి కోరిక ఉంది. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతోటి అది నెరవేరుద్ది. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు 100కి 100 రూపాయలు పార్టీ విధేయులుగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు గెలిపించడానికి, సిపిఐకి 3 ఇవ్వటం, 22 డివిజన్లు గెలిపించడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.